ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు ఉదయం ఈ సాయంకాల వేళలో కూడా వినే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తరతరాలు అంతము లేని కాలము మీతో ఉండవలసిన వారు ఈ భూమి మీద మీరు కలుగు చేసిన సృష్టిని అనుభవిస్తూ మీరు రాసి ఇచ్చినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రతిదినము మేము పరిశీలించవలసిన వారం. లోకమంతా లోక జ్ఞానం వైపునకు వెళ్ళిపోవచ్చుండగా మీకోసం, మీ మాటల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ అవి మా హృదయముల మీద రాసుకుంటూ అనేకులు మమ్మను చూచి చదువుకునేలాగున ప్రవర్తించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మన పాఠం అపోస్తల కార్యములు. ప్రతి ఆదివారం 6 గంటలకు ప్రారంభిస్తున్నటువంటి అపోస్తల కార్యముల పాఠం 2వ అధ్యాయము 21వ వచనం. పోయిన వారం మనం ఇక్కడే ఆగిపోయాం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు. 20వ వచనం నుండి, ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు, యేసు రెండో రాకడకు ముందు, సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. యేసు రాకముందు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ప్రతి కాలంలో జరగవలసినటువంటి కాలము, దినములు, సంవత్సరములు ఏవైతే దేవుడు ఆయా కాలాల్లో జరగాలని అనుకున్నాడో, ఏ సూర్య చంద్ర నక్షత్రముల వలన అవి జరగవలసి ఉన్నదో ఆ సూర్యుడే చీకటైపోతాడు, చంద్రుడు రక్తముగా మారిపోవును. అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది యోవేలు ప్రవక్త ద్వారా అంచె దినముల దగ్గర నుండి ఇవి ప్రారంభించబడతాయి అని బైబిల్ చెప్పింది. అంటే యేసుక్రీస్తు వచ్చే కాలమే అంత్యకాలం, అవే అంత్య దినములు. యుగాంతమందు ఆయన వచ్చారు. మీరు విన్నారు పాటలు. అంటే యేసు వచ్చిన కాలము నుండి ప్రకృతిలో ఎన్నో పెనుమార్పులు సంభవిస్తాయి. అక్కడక్కడ భూకంపులు, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని బైబిల్లో రాయబడిందంటే ప్రకృతిలో ఎప్పుడూ జరగవలసినటువంటి ఈ వాతావరణం చక్కగా వర్షము పడి పంటలు పండవలసినటువంటి ఆ వర్షము తుఫానుగా మారడం, సునామీగా మారడం, నేల చక్కగా పచ్చని మైదానంతో చక్కగా మొలవలసినటువంటి ఈ నేల బద్దలైపోయి భూకంపముగా తయారైపోవడం, ఇలా ఈ వాతావరణంలో ఈ మార్పులు జరగడానికి గల కారణం యేసుక్రీస్తు వచ్చేటప్పటి నుండి ఇవన్నీ సంభవిస్తాయి. నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే ఇదిగో ఇవి జరుగుతాయి అంటే అంతకుముందు జరగలేదని. అంతకుముందు అప్పుడప్పుడు దేవుడు శిక్ష కోసం జరిపించేవాడు. ఇప్పుడు యేసు వచ్చిన తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు
ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూనే ఉన్నాయి. రాను 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 ఇంకా పెరిగిపోతుంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 12:31, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు అంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీర్చడం ప్రారంభించబడబోతుంది. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడేమో. నేను రాకముందు ఉన్నటువంటి కాలంలో మానవులు ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ దేవుడు ఊరుకున్నాడేమో గాని, యేసు వచ్చినటువంటి కాలము నుండి లోకానికి ఏమైపోయిందట, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు. ఇప్పుడు అంటే యేసు వచ్చే కాలం అంచె దినములైతే, యేసు ఉన్న కాలంలో నుండి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అని అన్నాడు. అంటే మొదటి శతాబ్దము నుండి, యేసు వచ్చిన అప్పటి నుండి దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి తీర్పు నిర్ణయించేశాడు. ఈ తీర్పు ఎప్పటి నుండి ప్రారంభించబడుతుందని మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యాలు మళ్ళీ 2వ అధ్యాయము. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించేస్తుంటాయి. యేసు రాక మునుపు జరిగేవి ఇవన్నీ. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే యేసు చెప్పేశారు, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. అన్యాయం చేసిన వాడిని అన్యాయమే చేయనిము, పగ తీర్చుకున్నట నా పని, నువ్వేమనుకో. దోచుకున్న వాడిని దోచుకొని, నేరాలు చేసేవాడిని నేరాలు చేయని, ఎవడికి ఉరివెయ్యాలో, ఎవడికి ప్రకృతి వలన బుద్ధి చెప్పాలో, ఎవరిని ఎలా మొట్టు పెట్టాలో, ఎవరికి ఏ రోగం రప్పించి చంపాలో, ఇవన్నీ మొదటి శతాబ్దము నుండి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అని యేసుక్రీస్తు వారు అన్నారంటే, ఆదాము నుండి జరుగుతుంది, మోషే నుండి జరుగుతుంది, ధనవంతులున్న కాలం నుండే జరుగుతుంది తీర్పు అని అనుకోకండి. అది వేరు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట చాలా క్లియర్గా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అంటే, నమ్మిన వారిని రక్షిస్తాను, నమ్మని వానికి శిక్ష విధిస్తాను. అది స్టార్ట్ అయింది. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. యేసు ఉన్న కాలం నుండి ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడికి బాగా తెలుసు. వీళ్ళు డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఇగో మోడీ ఇది ప్రవేశపెట్టాడు. ఏది ప్రవేశపెట్టాడు? ఎవరైతే మత మార్పులు చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి అలాంటి వాడికి శిక్షలు ఉంటాయి, పలానా 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 అని. ఓకే, మీ ప్రాంతంలో ఉంటేనే కదా వాడికి అది ఉంటుంది. నువ్వు ఎక్కడికి రావాలి అప్పుడు? విశాఖపట్నంకి రా. ఊరు వదిలే ఆ ఊర్లన్నీ వదిలేయండి. దేవుడు కావాలని అనుకునేవాడు ఆంధ్రాకి వచ్చేయండి. వైజాగ్ చాలా ఖాళీగా ఉంది. వైజాగే కాదు, ఆంధ్రాలో చాలా ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ నుండి మిమ్మల్ని చచ్చిపోమని ఎవడు చెప్పాడు? అక్కడే ఉండాలని ఏముంది? అక్కడ అమ్మేసుకొని, స్థిరాస్తులు అమ్మేసుకొని, నీకు ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే నువ్వు బ్రతకగలవు ఆ ప్రాంతాలకు వచ్చి నువ్వు
జీవించు, భక్తిగా ఉండు. దేవుడు వద్దు, సువార్త వద్దు అన్న ప్రాంతాల్లో ఉండమని నీకెవడు చెప్పాడు? నేను అపోస్తలుల కార్యాల్లో ఒక మాట కూడా చూపించాను మీకు, 2వ అధ్యాయంలో 5వ వచనం. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తి కలిగిన వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఎందుకంటే యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. ఎక్కడ దేవాలయం ఉందో అక్కడ భక్తి కలిగినటువంటి యూదులు వచ్చేసారట. ఎక్కడ నీకు ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే వాక్యం ఉందో, ఎక్కడైతే దేవుడు అనుకున్నటువంటి దేవుని సంకల్పము నెరవేర్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే నీకు ఒరిజినల్గా వాక్యం అనేది నేర్పిస్తారో ఆ ఊర్లో స్థలాలు కొనుక్కో. లేకపోతే అక్కడ ఇల్లుకు, అక్కడ ఆ ప్రాంతంలో ఇంట్లో అద్దెకు దిగు. దేవుడు లేని ప్రాంతంలో ఉండమని నిన్నెవడు చెప్పాడు? దేవుడే వద్దన్న ప్రాంతంలో ఉండమని నీకెవరిచ్చారు? వదిలేండి, అవన్నీ ఖాళీ చేసేయండి. క్రైస్తవులు అందరూ ఖాళీ చేసేయండి. ఎక్కడైతే ప్రకటించడానికి అవకాశం ఉందో ఆ దేశానికి రండి. ప్రకటించొద్దు అన్న దేశాలకు ఎందుకు మీరు వెళ్ళి ప్రకటించాలి? రిస్క్ ఎందుకు? డైరెక్టర్ గారు అంటున్నారు కదండి, ఖచ్చితంగా క్రైస్తవుల్ని చంపుతారు. వాళ్ళు చంపుతారు కనుక ఆయా ప్రాంతాలు వదిలేయండి. వదిలేసి రావచ్చు కదా. ఎక్కడ భక్తి ఉంటుందో, ఎక్కడైతే దేవుని కోసం హాయిగా ప్రకటించవచ్చు ఆ ప్రాంతాలకు రావచ్చు కదా. విదేశాలు వెళ్ళిపోవడం లేదా డబ్బు కోసమని? ఖత్తర్ అయినా వెళ్ళిపోతావు, సౌదీ అయినా వెళ్ళిపోతావు. డబ్బు కోసం అయితే ఎన్ని ప్రాంతాలకైనా నువ్వు వెళ్ళిపోతావు. పెద్ద మంచు ఉన్నటువంటి మరి అమెరికా, అలాంటి ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మంచున్న బ్రతకడం కోసం అయితే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళిపోతావు అన్నమాట. దేవుని కోసం, భక్తిగా ఉండడం కోసం, వాక్యం నేర్చుకోవడం కోసం, దేవుని సువార్త చేయడానికి ఏ ప్రాంతం అయితే బాగుందో అక్కడికి రా. అది వదిలేసి లోతు టైపులో పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సొదొమ గొమొర్రా సైడ్ వెళ్ళిపోతున్నావు. ఏమవుతుంది? లోతు చేసిన తప్పదే. అబ్రహాముతో ఒక విశ్వాసితో హాయిగా ఉంటే ప్రశాంతంగా నీ కూతుళ్ళు బాగుంటారు, నీ భార్య బాగున్ను, హాయిగా ఉన్ను. ఇంత మంచి ఒక విశ్వాసిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు కనుకనే చివరికి ఏమైపోయావు అంటే నీ భార్యని పోగొట్టుకున్నావు, నీ కూతుర్ని పోగొట్టుకున్నావు. ఈ బైబిల్లో కూడా నీ కూతుర్లు ఇంత చండాలం పని చేశారని రాయించుకున్నావు. దీని అంతటి కారణం ఎవరితో ఉండాలో, ఎక్కడ ఉంటే బాగుంటుందో ఇది మానవుడు ఆలోచించుకోవాలి. బ్రతకడానికి అనుకుంటే ఎక్కడైనా బాగుంటుందండి. బ్రతకడం కోసం అయితే, తిండి తినడానికైతే నీ ఇష్టం వచ్చిందా రెండు. దేవుడు అనుకుంటే దేవుడు ఎక్కడుంటే అక్కడికి రా. బైబిల్ ఎక్కడ నేర్పిస్తారో ఆ ప్రాంతాలకు వచ్చేయండి. చెనక్కాయలు అమ్ముకొని నన్ను బ్రతకండి. పౌలు డారాలు కుట్టుకోలేదా? నీకేమి బాధ? ఎవరో ఏదైనా అంటారు. ఏమంటారు? ఉత్తరే అన్నోళ్లే, క్యాష్ ఉండదు. చెత్త మాట్లాడటానికి తప్ప సపోర్ట్ ఏమి ఉండదు. జనం అంతే, వదిలేయండి. మూర్ఖులకు, ఈ తరము వారికి, ఏ తరం వారికి? మోడీ ఏ ప్రాంతంలో ఉన్నాడో అలాంటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి మీకు అది కూడా వస్తుంది. అది కూడా తీయండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే. ఎవడైతే మూర్ఖుడో, ఎవడైతే బైబిల్ వద్దంటాడో, ఎవడైతే ఈ ప్రాంతంలో సువార్త వద్దంటాడో, ఎవరైతే క్రైస్తవుల్ని ఇబ్బంది పెడతామంటాడో, మూర్ఖులకు, ఈ తరము వారికి నువ్వు కూడా అది తెలివితేటలు ఉపయోగించి అక్కడ కూడా సేవ చేసేస్తానని ఉండమన్నాడు. అక్కడ
నువ్వు అతి తెలివితేటలు కనుక, నీకు ప్రాంతీయ తత్వం ఉంది కనుక నువ్వు ఉన్నటువంటి ఊరిని వదలబుద్ధి అయింది నీకు, అంతే కదండి. మనకు ఎలాగుంటుందండి వైజాగే. ఏ దేశం వెళ్ళిపోయినా విశాఖపట్నంలో ఉన్నోడు ఎక్కడా ఉండలేడు, అది ఖచ్చితం. మిగిలిన ప్రాంతం వాళ్ళ కోసం నేను మాట్లాడిన కానీ వైజాగ్ ఒకసారి అలవాటు పడిపోయినోడు ఎక్కడా ఉండలేడండి, వైజాగ్ వచ్చేస్తాడండి. అలాగే కొన్ని ఊర్లు ఉంటుంది పచ్చి పల్లెటూరు అయినా సరే, ఇది మా ఊరు అని వెళ్ళిపోతుంది, పెద్ద లండన్ లాగా అమెరికా లాగా, అంతేనా. పచ్చి పల్లెటూరు అయినా సరే అక్కడికి వెళ్ళిపోయాయో మా ఊరికి వెళ్ళిపోయారు. ఏడు చూసా ఏం లేదు, ఆవులు గేదెలు దోమలు గడ్డి ఇసుక పేడలు, అంతేనా. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు అలాంటి వాళ్ళు కనుక మరి అలాంటి వాళ్ళ మధ్య నుండి మీరు సేవలు చేయొద్దా అని. ఇలాంటి అతి తెలివితేటలు నీకు ఉన్నాయని సరైన వార్నింగ్ ఎప్పుడో ఇచ్చాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బాప్తిసం పొందు, వేరే రక్షణ పొందుడి, వదిలేండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు 10 మంది నీతివంతులు ఉండడం వలన ఆ పట్టణం కాపాడుతుంది. ఒక్కసారి నువ్వు వదిలేసి వచ్చావనుకో దీపావళి స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. 10 మంది నీతివంతులు ఉంటేనే కదా మరి వాళ్ళకి అసలు నీ వల్ల వాళ్ళు సేవ్ అవుతున్నారనే సంగతి వాళ్ళకి అర్థం అవడం లేదు. నీతిమంతుల సంఖ్య పెంచకండి, సువార్త ప్రకటించకండి, భక్తుల సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి ప్రమాదం అనుకుంటున్నారు. కాదు, సంఖ్య పెరిగితేనే వాళ్ళకి ప్రమాదం లేదు. వాళ్ళ ప్రాంతాల్లో మీరు వదిలేసి కానీ వచ్చేసారనుకోండి, అప్పుడేమవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పక్కకు తీసుకెళ్ళిపోవాలి కదండి. మిమ్మల్ని కూడా నాశనం చేసేసాడు అనుకోండి, మీరు కూడా పాపులు అయిపోతారు. కనుక మీ వలన వాళ్ళందరూ బ్రతికేస్తున్నారు, అంతే. ఏ దేశం ఏ ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేసుకుంటారో చేసుకోండి, ప్రశాంతంగా ఎక్కడైతే సువార్త ప్రకటించవచ్చో అక్కడికి వెళ్ళిపోతాను నేనైతే అంతే బాబు. విశాఖపట్నంలో అందరిని అడుగుతారని అన్నావు అనుకోండి, ఏ ప్రాంతంలో సువార్త ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను. నన్ను నరికి పరదేశకి వెళ్ళిపోతాను తొందరగా అనుకోని. నేను టాలెంట్ ఉన్నోళ్ళు ఉండాలా, ప్రార్థనా యోధులైతేనే పోవాలా. ఇంకెందుకు నీకు ప్రార్థన తప్ప ఏ పని లేదు, అలా ప్రార్థన చేసుకుని వెళ్ళిపో పరదేశకి. ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు స్టార్ట్ అయింది. అంటే మొదటి శతాబ్దము నుండి అంచె దినముల నుండి దేవుడు స్టార్ట్ చేశాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. మొన్న చెప్పాను, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ. ఈ వాక్యం పట్టుకొని చాలా సంవత్సరాలు చాలా సంఘాలు ఈ వాక్యం మరి డైరెక్ట్గా ఎన్నిసార్లు చెప్పారో తెలుసండి. ప్రార్థన 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 చేయవాడు రక్షింపబడి అని అన్నాడు కనుక ఇంకా అంతే, మనకు ప్రార్థన అంతే. ప్రార్థిస్తే రక్షణ వచ్చేస్తుందా? అది కాదు ఇక్కడ చెప్తున్నది. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ. నీకు ప్రార్థన రావాలి అంటే ఎలా 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 చేయాలి ప్రార్థన? ప్రార్థనకు ఒక పాఠం ఉంది, అంతేనా? ప్రార్థన ఎలా చేయవలను, ఎవరికి చేయవలను, ఎలా చేయవలను పాఠం లేదా? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ అంటే ప్రార్థన చేయడానికి నీకేం తెలిసి ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలో తెలియాలి. ఏమని ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రారంభించాలి? ప్రియమైన యేసు అని ప్రారంభించావనుకో అది తప్పుడు ప్రార్థన, ఓపెనింగే బాగలేదు, అంతేనా? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? దీనికంటూ ఒక క్రమం ఉంది. నాకు మీరు ఫోన్ చేయాలంటే నాకు ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్తో చేస్తేనే నాకు వస్తుంది. నా నెంబర్ పక్కన మీరు నా నెంబర్లు తీసేసి 777 అని 222 అని 111 అని ప్రత్యేకంగా 3 సున్నాలని కొట్టారనుకోండి వెళ్దాం.
నా దగ్గరికి రావాలంటే నాకు ఒకటే నెంబర్ ఉంది, ఆ నెంబర్ కొడితేనే నన్ను మీరు ఫోన్ చేస్తే నాకు వస్తుంది. అలాగే దేవుడి దగ్గరికి మీ మాటలు చేరాలి అంటే ప్రార్థన ప్రారంభించు. ఎలా ప్రారంభించాలి, చివరిగా ఎలా క్లోజ్ చేయాలి? ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆ తర్వాత ఆమేన్. అంతేనా? ప్రార్థన ఎలా చేయాలి? ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, పొన్ని బాణీలో పరలోకమందున్న మా తండ్రి. ఇంకెలాగా మీలో లేడని అనుకున్నావు కనుక అలాగని మాలో ఉన్న మా తండ్రి, ఇది కూడా అనొచ్చు. అంతేనా? కొంతమంది ఇంకేం లేదు, ఆ దేవుడు మీ మధ్యనే ఉంటాడు, మీ మధ్యనే ఉంటాడు, మీలోనే సంచరిస్తాడు, మీరే దేవాలయం అని నువ్వు గంట సేపు చెవిలో ఊదినా ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఈయన అంటాడు పరలోకమందున్న మా తండ్రి. అంటే నువ్వు మాలో లేవు, ఇతని ప్రసంగం వేస్ట్. అంతేనా? చూడండి, చాలా మంది నువ్వు గంట చెప్పు, ఎందుకంటే అతనికి ఒకటి అర్థమైపోయింది, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, మాలో లేని మా తండ్రి, మాలో ఎప్పుడు రాని మా తండ్రి, అసలు మేము దేవాలయమే కాదు తండ్రి. ప్రార్థన రాదు. ప్రార్థన ఎలా చెయ్యాలో నువ్వు నేర్చుకోవాలంటే చాలా కాలం బైబిల్ తెలుసున్నవాడై ఉండాలి, బాగా బైబిల్ మీద నువ్వు పట్టున్నవాడివై ఉండాలి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వారు రక్షణ పొందుదురు. యూదులకు ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది గనుక ఈ ప్రార్థన యెహోవాకు అడుగుతున్నావు, యెహోవాకు చేస్తున్నావు, దేవుడికి చేస్తున్నావు, తండ్రికి చేస్తున్నావు, మహోన్నతునికి చేస్తున్నావని అంతవరకు యేసునామాన్ని చేయలేని ఆ కాలం ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు అంటున్నాడు, ఇగో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవడో, ఏమనుంది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదరని దేవుడు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు ప్రభు నామమును బట్టి అన్నాడు. ప్రభు నామం ఏ నామం? యేసుక్రీస్తు నామము. అంటే యేసుక్రీస్తు అనే ఆయన మీకు తెలిసి ఉండాలి. యేసు నామాన్ని ప్రార్థన చేస్తేనే మీరు రక్షణ పొందుతారు. మరి అంతవరకు ఇశ్రాయేలీలు యేసు ప్రభు రానంత వరకు ఎవరి నామాన్ని? తండ్రి నామాన్ని. దేవుడు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వాధికారి ప్రభు ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో పేతురు గారి ప్రసంగంలో అంటున్నారు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు. అంటే క్రీస్తు నామము, ఆ యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తేనే మీరు రక్షణ పొందుతారు. మరి యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రార్థన చేయాలి అంటే యేసుని మీరు తెలుసుకొని ఉండాలి. ఏం చెప్తున్నాడండి? మరి యేసుని తెలుసుకోవాలంటే, యేసు నామాన్ని ప్రార్థన చేయాలంటే, ప్రార్థన అనగానేమి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి? ఈ పాఠం డిప్లొమాలో ఉంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్చుకుంటేనే నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుంది. లేకపోతే మిగిలిన చర్చిలకు వెళ్ళండి, ప్రార్థన ఎలా చేయాలో పాస్టర్ గారికి తెలీదు, ఎవరికి తెలీదు. ప్రార్థన చేయడమే తప్పు చేసేస్తుంటారు. ఎవరిని చూడండి, ప్రార్థన సరిగ్గా రాదు. ఎలా చేయాలి? ఎన్నో పాఠాలు మీరు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అప్పుడు ఆమేన్. కనుక ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుదురంటే యేసుక్రీస్తు నామాన్నే ప్రార్థన చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు. అగో ప్రభు నామమున ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ ప్రభు ఎవరు అనుకున్నావు? ఆయనే యేసు ప్రభు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే సిలువ వేయబడినటువంటి ఆయనే. కిందకి రండి, 22. ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినండి చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులారా అన్యజనులకు చెప్పడం లేదు, మీకు నాకు చెప్పడం లేదు ఈ ప్రసంగం. ఇశ్రాయేలీయులారా
ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఆయనే ప్రభు. ఆ ప్రభు నామమున ప్రార్థన చేయ వారందరూ వారు రక్షణ పొందుదురు. సరే, ఎంత ఎత్తుకున్నాడు ఆయన. ప్రార్థన చేయడం రావాలి. ప్రార్థన చేస్తే రక్షింపబడిన అనుకోకండి. నువ్వు ప్రార్థన చెయ్యక ముందు, నీకు ప్రార్థన రాకముందు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం పొందేవి అయిపోయింది. బాప్తిజం పొందిన నీవు ఆరాధనకు వచ్చిన తర్వాత కొంతకాలమైన తర్వాత నీకు తెలుస్తుంది ఎలా ప్రార్థన చెయ్యాలి, ఏ పేరట చెయ్యాలి, దేవునికి ఏమని నువ్వు అడగాలి. ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు తప్ప ప్రార్థిస్తే రక్షణ పొందుతారు అని చెప్పకూడదు. చాలా మంది ఇవన్నీ తెలియక ప్రార్థిస్తే రక్షణ పొందేస్తావు బ్రదర్, బాప్తిజం పొందితే రక్షింపబడతారు బ్రదర్, నమ్మితే రక్షింపబడతారు బ్రదర్. రక్షణ పొందడానికి చాలా మార్గాలు ఉంటాయి బ్రదర్. అలాగే లోకంలో ప్రయాణం చేయడానికి బస్సు ఉంది, ఆటో ఉంది, ట్రైన్ ఉంది, విమానం ఉంది. అలాగే రక్షణ పొందడానికి కూడా ప్రార్థన ఉంది, బాప్తిజం ఉంది, నమ్మకం ఉంది. చూసారా, 66 పుస్తకాలు తెలియని వాడు మాట్లాడే మాటలుగా ఉంటాయి. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఇగో మీ మధ్యన చేయలేదా ఈ మహత్కార్య అద్భుతాలు? ఇవన్నీ, ఈ అద్భుతాలన్నీ ఎవరు చేస్తారు? దేవుడు ఉంటేనే జరుగుతుంది. పైన ఆకాశమందు మహత్కార్యములను, భూమి మీద సూచక క్రియలను దేవుడేనా చేశాడు. మరి అలాగే యేసుక్రీస్తు వారు కూడా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు కదా. మరి ఇలాంటి కార్యక్రమాలు చేశాడు అంటే ఆయన దేవుడు కాడా? ఆయన మెస్సయ్య కాడా? ఆయన ఎందుకు మీరు సిలువ వేశారు? 23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సరే, మీరే మెస్సయ్య అనుకోలేదు. యేసు ప్రభుని దేవుని కుమారుడు అనుకోలేదు. యేసు మిమ్మల్ని రక్షించడానికే పుట్టాడని మీరు అనుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు అని మీకు తెలియలేదు. మరి ఏం బైబిల్ చదువుతున్నారో మీరు అంటున్నాడు ఆయన. పేతురు గారు అప్పగించే ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరే యేసు ప్రభుని సిలువ వేశారు, మీరే చంపించారు, మీరే అప్పగించేశారు. మీ అందరికీ స్వస్థతలు చేసినప్పుడు, మీ అందరికీ అద్భుతాలు చేసినప్పుడు, మీ అందరికీ మహత్కార్యాలు చేసినప్పుడు, మీ పిల్లల్ని, మీ రోగాల్ని, ఈ అందరినీ రక్షించినప్పుడు మీరు వెళ్ళి నిజమేనండి, ఇతను నిజంగా లోకరక్షకుడండి, ఈయన మెస్సయ్యేనండి, ఈయన సిలువ వేయకూడదండి, మేము ఎదురు చూస్తున్నది ఈయన కోసం మీరు చెప్పారా? మీరే తిరిగి సిలువ వేయండి అని కేకలేశారు. మీరు దుష్టుల చేత చంపించారు. మీరు యేసు ప్రభువుని సిలువ వేసింది ఎవరండి? రోమీలేనా? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టులు ఎవరు? రోమీలు. ఎవరు? దుష్టులు. యేసు సువార్త ప్రకటించవద్దు అని అనుకునే వాడిని మీరేమనుకోవాలి ఇక్కడ? ఈడెవడు? దుష్టుడు. క్రైస్తవులను మత మార్పిడి చేయొద్దు, ఈ క్రైస్తవుల సువార్త ప్రకటించొద్దు అని అంటున్నాడంటే వీడెవడు? మీరేమనుకోవాలి మనసులో? నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని ఎక్స్ట్రాలు చేయకు. ఇవన్నీ తెలియకే ఏదో మాట్లాడేస్తావు. అందుకే బైబిల్ బాగా తెలియాలి, ప్రతి విషయం బాగా చదువుకోవాలి బైబిల్లో. పేతురు గారు అంటున్నారు మీరు దుష్టుల చేత. ఆ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ దుష్టులు. యేసు ప్రభువుని సిలువ వేసింది దుష్టులు, దుష్ట సంతానం. సరే, ఎలా ఉపయోగిస్తున్నారు ఇలాంటి పదాలన్నీ డైరెక్టర్ గారు ఉపయోగిస్తుంటే? ఇదేంటండి ఆయన అతను తిడతాడేటండి, ఇతను తిడతాడండి అంటే మరి పేతురు గారు కూడా తిడతారా? మరి ఏమంటారు పేతురు గారిని మీరు? బైబిల్ తెలియని వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే ఏదేదో అయిపోతుంటారండి. అందుకే మన ప్రసంగాలు బాగా జ్ఞానికైతే ఎక్కుతాయి,
కదిలిపోయేవాడు, అస్థిరుడైన వాడు, అల్ప విశ్వాసి, బైబిల్ తెలియని వాడికి మన ప్రసంగాలు ఏమి ఎక్కవు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన, స్తుతి, స్తోత్రము ఇవే. అందుకని మన మెసేజ్లు ఎలాగుంటుందంటే అవతల బాబు అంత పెద్ద పెద్ద వాళ్ళని అలాగనేస్తున్నారా. యేసుక్రీస్తు గురించి ప్రకటించొద్దు, అసలు బైబిల్ గురించి చెప్పొద్దు, క్రైస్తవులు అసలు ఉండకూడదు. అలాంటి వాడిని ఏమనాలి? దుష్టులండి వాళ్ళు. మీరు దుష్టుల చేత, ఆ దుష్టులు అన్న తర్వాత ఏముంది? దుష్టుల చేత అన్న తర్వాత 1 అని ఉంది, కింద ఏముంది? అక్రమకారులు. అక్రమం. యేసు సువార్త వద్దని వాడు అక్రమం. బైబిల్ ప్రకటించొద్దంటే అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండి. ఎవరు? యేసు కోసం, బైబిల్ కోసం, దేవుని కోసం తప్పుడుగా మాట్లాడే ప్రతి ఒక్కడు అక్రమకారులు. క్రీస్తే మార్గం. ఈ మార్గాన్ని విడిచిపెడితే నువ్వేమవుతున్నావు? అక్రమం. బైబిల్ వద్దని అన్నాడంటే వాడు అక్రమకారుడు అంతే. యేసును వద్దన్నాడంటే దుష్టుడు. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సరే, ఎంత బాగా అన్నాడు ఆయన, ఎంత చక్కగా ఆయన మెసేజ్. పేతురు గారు, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలు తొలగించి లేపాడు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. మనిషి చనిపోతాడు, ఇంకా చనిపోతేనే ముగింపు. ఎవరైనా చనిపోవాలి అని అనుకుంటున్నారా మీరు? కాదు. మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మరణము బంధించడానికి వీల్లేదు. మరణానికి అసలు అధికారం లేదు. మరణ వేదన నుండి తొలగించాలి. మరణాన్ని గెలిచాడు అది. అందరూ చచ్చిపోతారు. యేసుప్రభు చచ్చిపోయాడు, ఎవరూ బ్రతకలేదు. యేసే బ్రతికాడు, మరణాన్ని గెలిచాడు. సమాధిలో పెట్టేసిన సమాధిలో రాయి బద్దలైపోయి పక్కకు వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు అంటే ఎవరొచ్చారు? ఆయన మాతో 40 దినాలు ఉన్నాడు. మరణాన్ని గెలిచాడు ఆయన. మరణ వేదనల నుండి ఎంత బాధ అండి. సిలువ వేయడం అంటే ఏమనుకున్నారు? ఈ చేతికి ఇలా మేకులేస్తూ, ఈ చేతికి ఇలా మేకులేస్తూ, వేలాడు తీస్తూ, కాళ్ళకు మేకులేస్తూ ఏంటి, ఇవి ఎంత కష్టం అండి. ఇవన్నీని చాలానండి భయంకరమైనటువంటి బాధ ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే మనం దేవుడు కావాలని కోరుకున్నాడు కనుక మన కోసం ఆయన ఏమైపోయాడంటే సిలువ మీదకి వెళ్ళిపోయాడు. నిజమండి, నిజంగా యేసుక్రీస్తు వారు చాలా కాలం బ్రతకొచ్చు. 33కే చచ్చిపోవాలని ఏం లేదు. 50 సంవత్సరాలు సిలువ వేస్తే 50 సంవత్సరాలు బతుకును. ఇలాగే కంగారు. ఆయన ఎలాగని చంపేయాలనుకుంటున్నారు. నిజంగా ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే ఎన్ని ప్రసంగాలు చెప్పేవాడు శిష్యులకి. ఏమండి, ఇంకో 15 సంవత్సరాలు ఉండకూడదా? యేసుప్రభుకి ఏమన్నా రోగాలా? నీకు నాకు రోగం వచ్చిందేమోగా. ఆయన రోగాలు గట్టేం లేదు. ఆయన మంచి డైట్, 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే నీలాగా ప్రతిదీ తినే రకం కాదు. ఆయన తినకుండా ఉండగలడు, తినగలడు. ఆయన ఏ డైట్ అయినా ఆయన చేయగలడు. ఆయన మంచి ఆరోగ్యం ఉంది. 3.5 సంవత్సరాల్లో పలానా తలనొప్పి, కడుపు నొప్పి, ఒంట్లో పోలేదని ఎక్కడో ఉండిపోవడం అలాంటివి ఏమి లేవండి.
పాదయాత్ర, ఎక్సర్సైజ్, ఎన్నో ప్రాంతాలకు తిరిగి 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 ఆయనకంటే చేసింది ఎవరున్నారండి పాదయాత్ర? ఇప్పుడైతే బస్సులు ఉన్నాయి, ఇప్పుడైతే విమానాలు ఉన్నాయి, ఇప్పుడైతే కార్లు ఉన్నాయి, ఇప్పుడైతే ఎన్నో ఉన్నాయి. ఏం పెద్ద తిరిగి లేదు. యేసుప్రభు కంటే తిరిగినోడు ఎవడు లేడు. ఎంత నడకండి, ఎంత నడకండి. మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ నడకండి. మనకే ఉంది నడక. ద్వారం దాటితే ఆటో, లేదా ద్వారబంధం నుండే కారు, ద్వారం దగ్గర నుండి మోటార్ సైకిల్, అంతేనా? అప్పుడు కారు ఎక్కడ ఎక్కుతారు? ఇంట్లోనే ఎక్కేస్తుంటారు. మోటార్ సైకిల్ అప్పుడు చూసారు, ఇంట్లోనే స్టార్ట్ చేసి తడుకొని బయటికి వెళ్ళిపోతాడు. కొన్ని బయటికి తీసాను, కొంచెం దించవచ్చు కదా. అటాచ్డ్ బాత్రూమ్ లాగా అటాచ్డ్ బైక్ ఇది. బాత్రూము పక్కనే ఉండాలి, బైకు పక్కనే ఉండాలి. అస్సలు రోడ్డు మీద ఆ మాత్రం నడ్డానికి కూడా చిరాకు. వాళ్ళకి ఏం తిరిగారండి. యేసుప్రభు చచ్చిపోతాడు ఏంటండి? చంపకుండా ఉంటే ఇంకా చాలా కాలం బ్రతికేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. అయిపోయింది, అయిపోయింది. ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు, పని తొందరగా ముగించేయాలని అనుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు గురించి అంటున్నాడు ఆయన, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు లేపాడు. అది యేసు చనిపోయాడు. యేసు యేసుగా లేవలేదు, యేసును దేవుడు లేపాడు. యేసును బ్రతికించాడు దేవుడు. మూడవ దినాన్న లేపాడు. ఒక అరగంట అయితే మట్టిలో ఉంటావేమో, ఒక అరగంట అయితే గోతులో ఉంటావేమో. ఒకరోజైనా గోతులో ఉండిపోవడానికి నువ్వు ఏదైనా పోనీ ఆసనాలు, ఏమైనా శాసనాలు చేయగలవేమో. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మూడు రోజులు. 3 రోజులు సమాధిలో ఎవడు ఉండడు. 3 రోజులు ఉన్నటువంటి ఆయన చనిపోయాడు. యేసు చనిపోయారు. చనిపోయినటువంటి ఆయనను తిరిగి దేవుడు లేపాడు అని ఒక విషయం చెప్తున్నాడు. ఆయన్ని గురించి దావీదు ఇట్లా, నేనెల్లప్పుడు నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమందునున్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీవు, నాకు జీవమార్గమును తెలిపితివి. ఇవన్నీ మీరు దావీదు కీర్తనలో చదువుకోలేదా? ఎవరు 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 ఎవరతను? ఆ దావీదు చెప్పిన ఆయన ఎవరు? యోవేలు చెప్పిన ఆయన ఎవరు? మీ ముందు సూచక్రియలు అద్భుతాలు చేశాడు ఆయన ఎవరు? ఆయనేనండి, ఈయనేనండి. ఆయనే మెస్సయ్య, ఆయనే యేసు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. ఆయన లేకపోతే ఎవరికి రక్షణ లేదు, పరలోకమే లేదు. ఇంకా ఏమైనా దేవుని పిల్లరా, నిజంగా పేతురు గారు ఎలాంటి మాటలు చెప్పారు చూడండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనకు నిజంగా ఎప్పుడైనా ఇశ్రాయేలీలో, యూదులో మనకు కానీ తగిలేరు అనుకోండి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చెప్తారు? మన ప్రసంగాలు చేయకూడదు వాళ్ళ దగ్గర. పాత నిబంధనలో ప్రవక్తల వచనాలు ఎత్తుకొని వాళ్ళకప్పుడు మన ప్రసంగం చేయకూడదు. దావీదు గారు అన్నారు కదా, ఇది ఎవరి గురించి చెప్పండి? దావీదు కీర్తనలో, యోవేలు చెప్పినటువంటి, యెషయా, యిర్మీయా, ఈ ప్రవక్తలు పాత నిబంధన కాలంలో వాళ్ళు ప్రవచించినటువంటి ఆ ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ ఎత్తుకొని మనం ఇశ్రాయేలీల దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు అంత అవకాశం లేదులేండి, వాళ్ళు పోయారు, శాపగ్రస్తులు అయిపోయారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్
ఏ సందర్భాన్ని బట్టి, ఎవరి గురించి, ఎవరి కొరకు, అసలు బైబిల్లో ఈ వచనం ఎందుకు, ఈ ప్రసంగం ఎవరు చేశారు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే చాలా కరెక్ట్గా సందర్భానుసారంగా మీరు మాట్లాడగలరు. అందుకే బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి. ఏదో డిప్లొమా అయిపోయింది, బీబీటీహెచ్ అయింది, ఎంబీటీహెచ్ అయింది అంటే కొన్ని ప్రసంగాలు మీరు నేర్చుకున్నారు అంతే, అంతవరకే. అంతవరకు మీరు నేర్చుకున్నారు. ఏదో ఎంబీటీహెచ్ స్టూడెంట్, కొంత సబ్జెక్ట్ నీకు తెలుసు అంతే. పూర్తిగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం నువ్వు చెప్పగలవా? నువ్వు అలా చెప్పాలి అంటే, అలా నేర్చుకోవాలంటే ఆదివారం ఆరాధనకు రావాలి, శనివారం క్లాసులకు రావాలి, అన్ని క్లాసుల్లో కూర్చోవాలి, అందరు చెప్పిన ప్రసంగాలన్నీ వినాలి. అప్పుడు నువ్వు అవన్నీ నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు నేర్చుకోవాలి. మనకి ఇవన్నీ నువ్వు నేర్చుకున్న నాడు పరిపూర్ణంగా నీకు 66 పుస్తకాల మీద పట్టు వస్తుంది. అప్పుడు నువ్వు కరెక్ట్గా బైబిల్ని, సత్యవాక్యమును సరిగా విభజించగలవు. కళ్ళు మూసుకో. ప్రేమగల మా తండ్రి దేవా, బైబిల్లో రాసినటువంటి మీ మాటలు నిజంగా ఎవరి దగ్గర ఎలాంటి మాటలు చెప్పాలో, ఏవని మాట్లాడాలో, ఎప్పటి నుండి తీర్పు జరుగుతుందో, ఎప్పటి నుండి మనుషులను మీరు శిక్షించాలని అనుకున్నారో, ఎవరి ద్వారా రక్షించాలనుకున్నారో, ఇవన్నీ మీరు రాశారు. మీ పిల్లలు ఇవన్నీ చదువుకొని, అర్థం చేసుకొని, గ్రహించి గైకొనేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి.